హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఈ రోజు మనం కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో ఉన్న వాడపల్లి అనే గ్రామంలో ఉన్నాం. వాడపల్లి అనగానే మనకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు. 7 శనివారాల స్వామిగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా ప్రసిద్ధి చెందారు. గౌతమి గోదావరి నదీ తీరాన కోనసీమ అందాల మధ్యలో ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ మనకి స్వామివారు దర్శనమిస్తారు. వెంకటేశ్వర స్వామి యాక్చువల్ గా మనకి శంకు చక్రాలు కనిపిస్తాయి వెంకటేశ్వర స్వామి అనగానే. కానీ ఇక్కడ ఏంటంటే గద ధారణ, అంటే గద పట్టుకుని శంకు చక్రాలతో పాటు గద కూడా ఉంటుంది. అది కూడా ఎర్రచందనం వెంకటేశ్వర స్వామి ఇక్కడ మనకి దర్శనమిస్తారు. ఒకసారి ఆలయం 7 శనివారాలు 7 ప్రదక్షిణలు ఎలా చేయాలి, 7 ప్రదక్షిణలు 7 శనివారాలు పూర్తయిపోయిన తర్వాత అష్టోత్తర పూజ ఎలా చేయాలి, అలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వచ్చేయండి. చాలా రోజుల నుండి అనుకుంటున్నాం వాడపల్లి వెళ్ళాలి అని, అలా డిలే అవుతూ వస్తుంది. ఫైనల్గా మొన్న వెళ్ళాము. ఎలాగో వెళ్తున్నాం కదా, ర్యాలీ, పెనుకొండ, పాలకొల్లు ఇలా కొన్ని టెంపుల్స్ కూడా కవర్ చేద్దామని ఎర్లీ మార్నింగ్ 4:30కే స్టార్ట్ అయ్యాము. ఆ టైంలో క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. అందులోనూ కొబ్బరి తోటలకు నిలవైన ఈ కోనసీమ అందాలను చూస్తూ ఈ జర్నీని మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. భీమవరం నుండి వాడపల్లి 2 అవర్స్లోనే వెళ్ళిపోయాము. గుడి దగ్గర వెహికల్స్ పార్కింగ్కి 2 వీలర్స్కి అయితే 10 రూపీస్, 4 వీలర్స్కి 20 రూపీస్ తీసుకుంటారు. మేము వెళ్ళింది థర్స్డే కాబట్టి అసలు జనం లేరు. కానీ అదే సాటర్డే అయ్యుంటే మాత్రం జనం మామూలుగా ఉండరు. ఎక్కడికక్కడ వే బోర్డ్స్ ఉన్నాయి కాబట్టి అసలు కన్ఫ్యూజన్ ఏముండదు. కోనసీమ తిరుమల 7 వారాల వెంకటేశ్వర స్వామిగా పిలువబడుతున్న ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి చాలా ఫేమస్. న్యాయబద్ధంగా కోరుకున్న ఏ కోరికైనా ఇక్కడ ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకే ఎక్కడెక్కడి నుండో వచ్చే భక్తులతో శనివారం అస్సలు ఖాళీ ఉండదు. ఎందుకు వచ్చిందంటే వాడ వెళ్తుంటే వాడకి వెంకటబాబు విగ్రహం తగిలిందండి. పల్లి అతనికి వాడ పల్లి కాబట్టి 2 కలిసేలాగా వాడపల్లి గ్రామం పేరు పెట్టండి. అసలు ఊరు వేరే ఊరండి. అది తగిలినందుకు వాడపల్లి అని పేరు పెట్టండి. వెంకటబాబు ఆ నామక తగ్గడం పోమయ రూపంలో వెళ్ళండి. ఇక్కడ ఆల్తాను అక్కడ నాకు గుడి కట్టించుకొని అడిగితే పల్లి అతను గుడి కట్టించాడండి. అతని పేరు మధ్య కాలంలో బాగా 30 సంవత్సరాలు బాగా ఫేమస్ అయింది. 20 వారాల చేసుకోవాలి అనుకున్నాయని అవుతున్నందుకు బాగా ఫేమస్ అయిపోయింది, బాగా ఎక్కువ అయిందండి. ఫస్ట్ 20,000 మంది వచ్చారు, ఇప్పుడు 70,000 మంది వస్తున్నారు. శనివారం ప్రత్యేకంగా 80,000 మంది వస్తున్నారండి. అంతా కూడా బాగా అయిపోయిందండి. అందరు 10 మంది బతుకుతున్నారండి ఇక్కడ. ఏదనుకుంటే అవుతుంది 7 వారాలు మనం చేసిన తర్వాత. అంతే దాని వల్ల ఎక్కువ జనం అండి. ఇప్పుడు 7 వారాలు చేసిన తర్వాత అనుకున్నది అవుతున్న వల్ల జనం ఎక్కువ. ఇక్కడ కొబ్బరికాయలు అమ్మే అతని టెంపుల్ గురించి చెప్పారు. అలా ఆయనతో మాట్లాడి కావలసిన కొబ్బరికాయలు, పువ్వులు తీసుకున్నాము. ఇక్కడ 50 రూపాయల టికెట్, ఫ్రీ దర్శనం ఉంది. జనం లేరు కాబట్టి మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. ఇలా లైన్లో వెళ్ళడానికి ముందే కొబ్బరికాయలు కొట్టేస్తాము. ఇదివరకేమో కానీ ఇప్పుడైతే మన తెలుగు రాష్ట్రాల్లో వారికి వాడపల్లి గురించి తెలియని వాళ్ళు ఉండరు. అంత ఫేమస్ ఈ టెంపుల్. ఈ టెంపుల్ స్పెషల్ ఏంటి అంటే ఇందాక ఆయన చెప్పినట్టు 7 శనివారాలు ఈ టెంపుల్కి వచ్చి 7 ప్రదక్షిణ చేసి మనం న్యాయబద్ధమైన కోరిక కోరుకుని ముడుపు చెల్లించుకుంటే 7 శనివారాలు కంప్లీట్ అయ్యేలోపు ఆ కోరిక కంపల్సరీ నెరవేరుతుంది. ఇలా 7 శనివారాల పాటు ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం 7 జన్మల పుణ్యఫలం. టెంపుల్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో తులాభారం కనిపిస్తుంది. పటికి బెల్లం, బియ్యం ఇలా ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు తులాభారం వేస్తూ ఉంటారు. దీనికి ఎదురుగా ఉసిరి చెట్టు ఉంటుంది. దాని చుట్టూ మనకి అష్టలక్ష్ములు ఉంటారు. చెప్పాను కదా సాటర్డే కాదు కాబట్టి ఎంత ఖాళీగా ఉందో. మా దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది. లోపల వెంకటేశ్వర స్వామి గుడికి లెఫ్ట్ సైడ్లో అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ శివలింగాన్ని కాశీ నుండి తెచ్చి ప్రతిష్ఠించారట. లైన్లో నిలబడే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా గ్రీన్ మ్యాట్ అవి వేశారు. అలాగే చంటి పిల్లల తల్లులకు, వికలాంగులకు, వృద్ధులకు సపరేట్గా క్యూ లైన్స్ కూడా ఉన్నాయి. ఈ 7 ప్రదక్షిణలు ఎలా చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. 7 ప్రదక్షిణలు చేసేటప్పుడు 7 కాయిన్స్, 7 పువ్వులు పట్టుకుని ఒక్కొక్క ప్రదక్షిణ పూర్తయ్యేసరికి ఒక కాయిన్ హుండీలో, ఒక పువ్వు ధ్వజస్తంభం దగ్గర వేస్తారు. అలా 7 ప్రదక్షిణలు చేస్తామన్నమాట. ఇలా 7 శనివారాలు 7 ప్రదక్షిణలు కంప్లీట్ అయిన తర్వాత 8వ వారం అష్టోత్తర పూజ చేయించుకోవాలి. ఈ అష్టోత్తర పూజకి కావాల్సిన టికెట్స్ మనం ముందుగానే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. ఏపీ టెంపుల్స్ అఫీషియల్ వెబ్సైట్ లో బుక్ చేసుకోవచ్చు. 200 ఉంటుంది ఒక్కొక్కరికి వచ్చి. సాటర్డే కాకుండా రిమైనింగ్ డేస్ లోని పూజ చేస్తారు. మార్నింగ్ 6కి 7,
8, 9 ఇలా 4 స్లాట్స్ ఉంటాయి. మనకి కన్వీనియంట్ టైము డే చూసుకుని బుక్ చేసుకోవచ్చు. మేము వెళ్ళేసరికి 7 స్లాట్ వాళ్ళకి ఇక్కడ పూజ జరుగుతుంది. మీ పేరండి? కృష్ణమూర్తి. 7 వారాలు విజయనగరం నుంచి వచ్చారు. ఇప్పుడు అష్టోత్తర పూజకు వస్తున్నారు. పూజకి ఈ రోజు అంటే ఈ రోజు ఖాళీ ఉన్నది కాబట్టి ఈ రోజు చేసుకున్నాం. ఇప్పుడు అష్టోత్తర పూజ వారంలో ఏ రోజన్నా చేసుకోవచ్చండి? సాటర్డే తప్ప చేయరండి. ఎక్కువ విఐపీలకే చేస్తారు. విఐపీ వాళ్ళకే చేస్తారా? 200 మనం బయట ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవాలి. అష్టోత్తర పూజ అదే ఎంతమంది ఉంటారు దాన్ని బట్టి టికెట్లు కూడా అయిపోతాయి. 6, 7, 8, 9. జగ్గంపేట నుంచి వస్తున్నారా? ఇదే ఫస్ట్ టైం అండి? ఇది వరకు వచ్చారా? అష్టోత్తర పూజకి కావలసిన పూజా సామాగ్రి అంతా కూడా మనకి గుడి బయట అమ్ముతారు. 2 కవర్స్ ఇస్తారు. ఒక కవర్లో స్వయం పాకం ఉంటుంది, ఇంకొక కవర్లో అష్టోత్తర పూజకి కావలసిన సామాగ్రి ఉంటుంది. కావాలంటే మీకు అన్నీ తెలిస్తే ఇంటి దగ్గర నుండి కూడా తెచ్చుకోవచ్చు, లేదంటే ఇక్కడ 2 కవర్లు 100 రూపాయలు అనమాట, ఇక్కడ తీసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే 7 శనివారాలు కంప్లీట్ అయ్యి 8వ వారం వచ్చేటప్పుడు 7 గుప్పెళ్ళు కానీ 7 దోసెళ్ళు కానీ 7 కేజీలు కానీ ఇంకా పైన ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు బియ్యం తెచ్చి బిందెల్లో వేస్తారంట. స్వామి బియ్యం పాత్ర అన్నదానానికి 7 గుప్పిళ్ళు గాని 7 దోశలు గాని. ఇది 20, అది 10. ఆ పక్కనే గోవులు కూడా ఉన్నాయి, వాటికి కావలసిన దాణా గడ్డి కూడా అమ్ముతున్నారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం చూడగానే ఆ తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది. నిజానికి దేశంలో ఎక్కువ మంది భక్తులు సందర్శించే దేవాలయాల్లో వాడపల్లి కూడా ఒకటి. ఈ గ్రామంలో స్వామివారి రథోత్సవం చాలా బాగా చేస్తారంట. ఉత్సవాలు చూడటానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు చాలా భారీగా వస్తారట. మనం తిరుపతిలో చూస్తాం కదా గుడి గోపురం మీద విమాన వెంకటేశ్వర స్వామిని, అలాగే ఈ గుడి గోపురం మీద కూడా విమాన వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఈ స్వామిని మొక్కుకుంటే విదేశీ ప్రయాణాలు ఉన్నవారు ఎవరికైనా తొందరలో ఆ కోరిక అయితే నెరవేరుతుంది. ఇక్కడ తలుపులు చూడండి, వీటి మీద దశావతారాలు ఎంత బాగా చెక్కున్నాయో. గుడికి బ్యాక్ సైడ్ లో నిత్య అన్నదానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మార్నింగ్ 10:30 నుండి ఈవినింగ్ వరకు అన్నదానం జరుగుతుంది. ఈ మధ్య చాలా మంది మొక్కుకున్న వాళ్ళు వాడపల్లికి నడిచొస్తున్నారు. ముందు రోజు వచ్చేస్తారంట, అంటే ఫ్రైడే నైటే వచ్చేస్తారు. వాళ్ళ కోసం టిఫిన్ అయితే టిఫిన్, భోజనం అయితే భోజనం ఇక్కడ పెడతారు. ఫ్రైడే ఈవినింగ్ అయితే టిఫిన్ భోజనం 2 ఉంటాయి. అక్కడ కాయగూరలకు వస్తున్నారు కదా, ఈ విషయాలన్నీ చెప్తున్నారనమాట. ఇక్కడ భోజనం చాలా బాగుంటుందండి. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు తిన్నాము. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అప్పటికి ఇంకా స్టార్ట్ చేయలేదు. అందులోనూ మేము ఇక్కడ నుండి ర్యాలీ జగన్మోహిని కేశవస్వామి టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఇంకొచ్చేసాము. ర్యాలీలో ఆ టెంపుల్ కూడా చాలా ఫేమస్. నెక్స్ట్ వీడియోలో ఆ టెంపుల్ చూపిస్తాను. వెంకటేశ్వర స్వామిని చక్కగా దర్శనం చేసేసుకుని వచ్చేసేటప్పుడు పార్కింగ్ ఏరియాకి వెళ్లే దారిలో మనకి అక్కడ చాలా షాప్స్ ఉంటాయి. ఫ్రెష్ కాయగూరలు, అలాగే చిన్న చిన్న నర్సరీలు ఉంటాయి. మొక్కలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో, ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో. అసలు చూస్తుంటేనే అన్నీ కొనాలనిపిస్తుంది. చామంతుల్లో అయితే చాలా కలర్స్ ఉన్నాయి. మేము గ్రీన్ కలర్ చామంతి తీసుకున్నాము. చూడడానికి చాలా బాగుంది. సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడు పూలు పూస్తాయంటే ఒకటి తీసుకున్నాం. 40 రూపీసే. సీజన్తో పని లేదంట, ఎప్పుడు ఉంటుందని చెప్తున్నారు. సరే ఒకటి పట్టుకెళ్దాం. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. రావులపాలెం నుండి వాడపల్లి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రావులపాలెం నుండి ఆటోస్ ఉంటాయి, అలాగే బస్సెస్ కూడా ఉంటాయి. కానీ ఓన్లీ సాటర్డేనే మనకి షేర్ ఆటోలు ఉంటాయి. రిమైనింగ్ డేస్లో గుడి దగ్గరికి ఆటో మాట్లాడుకోవాల్సిందే. ఇదండి ఇవాల్టి వీడియో. వాడపల్లి గురించి నాకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలు అక్కడున్న వాళ్ళని అడిగి తెలుసుకుని మీకు షేర్ చేశాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.